ఏది నిజం? ఈ రోజుల్లో ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం. మన చుట్టూ జరిగేటువంటి అంశాలు కానీ, లేదంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నటువంటి ఇష్యూస్ కానీ, ఇందులో ఏది నిజం? మన చేతుల్లో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో వచ్చేటువంటి సమాచారం అంతా నిజమేనా, అబద్ధమా? ఇది తెలుసుకోలేనంతసేపు మనము ఓ మాయాజాలంలో చిక్కుకున్నట్టు లెక్క. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్? కొన్ని ఛానళ్ళు కొన్ని వీడియోలు ప్రసారం చేసినాయి. ఏంటి ఆ వీడియోలు అంటే, బూర్జ్ ఖలీఫా మీద ఇరాన్ దాడి చేసిందని, బూర్జ్ ఖలీఫా మొత్తం మంటల్లో మాడిపోతుందని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్ను ఇరాన్ డ్రోన్లు నేలమట్టం చేస్తున్నాయని చెప్పి రకరకాల వార్తా కథనాల్ని నేషనల్ మీడియా, వాళ్ళే కాదు చాలా యూట్యూబ్లు, చాలా ఛానళ్ళు ఈ ఫేక్ న్యూస్ను అసలు ఏది నిజం ఏది వాస్తవం తెలుసుకోవాలి. తెలుసుకోనంతసేపు ఈ మీడియా సృష్టించేటువంటి కల్పిత వార్తలే నిజమైన వార్తలుగా ప్రచారం అయ్యే ప్రమాదం ఉంది. ఇంటర్నేషనల్ మీడియా మన భారతదేశ మీడియా గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఇంటర్నేషనల్ ఎంబ్రాస్మెంట్ ఖలీజ్ టైమ్స్ కాల్స్ అవుట్ ఇండియా మీడియా ఆన్ బయాస్ ఫ్యాక్ట్ చెకింగ్. While the Dubai police are threatening Rs 50 lakhs fine for fake news, our editors are busy claiming they are merely conduits for unverified clips. అనేకమైన క్లిప్స్ని వేసింది. చాలా ఫేక్ న్యూస్ని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. సో వాస్తవానికి ఆ న్యూస్ ఏమైనా నిజమా కాదా? ఇండియన్ మీడియా అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తను క్రాస్ చెక్ చేసుకోవడం. ఎందుకంటే మీడియా నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి? ఇరానియన్ డ్రోన్ స్ట్రైక్ ఆన్ సిఐఏ హెడ్ క్వార్టర్ ఇన్ దుబాయ్ అని చెప్పి ఫేక్ న్యూస్, ఇదంతా ఫాల్స్ న్యూస్. బుర్జ్ ఖలీఫా వెళ్ళిపోతున్నట్టుగా ఏఐ విజువల్స్ తయారు చేసి నేషనల్ మీడియా చాలా డ్రామాలు ఆడుతూ ఉంది, మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. అసలు మీడియాని చాలా ఓ కంటతో కనిపెట్టాలి. ఏదైనా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఇంపార్టెంట్. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, సాయిబాబా గురించి ఏంటి? ఈయన ముస్లిము, తర్వాత ఏదో అరబ్ కంట్రీస్లో ఏదో పైసలు లెక్క పెడుతుంటే, ఇప్పుడు ఏది సాయిబాబా ఏది షిరిడి సాయిబాబా ఆలయంలో పైసలు లెక్క పెడుతున్నారు, ఇవన్నీ కూడా ముస్లింలకు పంపిస్తున్నారని దుష్ప్రచారం. మళ్ళీ ఒక సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపించేటప్పుడు వాస్తవం ఏంది నిజమైందని తెలవాలి కదా. పేపర్లలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ 90% ఆశ్చర్యార్థకమైనవి, లేకపోతే సెన్సేషనలిజం కోసం ఫేక్ న్యూస్ ఆఫీసుల మీద బాంబులు వేస్తే అయిపోయామని అడగదు. దుబాయ్ నుంచి వాళ్ళే చెప్తా ఉన్నారు చూడండి. అంటే ఇట్లా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ముఠాలు వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్. వీళ్ళు ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు చెప్పేటువంటి వాళ్ళని దేశం నుంచి బహిష్కరించి ఫస్ట్ ఈ దేశాన్ని క్లీన్ చేయాలి.